రే షాపింగ్కి వెళ్దాం రారా. ఏంటి నీతో షాపింగా? వద్దులే తల్లి. సరే నీ ఇష్టం. కొంచెం డబ్బులు షాపింగ్ చేసి కనవా డబ్బులు నీకు ఇద్దాం అనుకున్నాను. అవునా? పది వెళ్దాం, నేను రెడీ. ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకుని వచ్చామనుకో డబ్బున్నాళ్ళు అనుకుంటారు. మార్చుకొచ్చేయమ్మా. దీనికేం రోగం అమ్మా, ఇంచక్క ఉంటేనే కొంచెం లేకుండా కనపడాలి నాన్న. ఇంకో గుర్తెట్టుకో, బట్టలు రేట్ ఎక్కువ ఉన్నాయనుకో నేను నీకు సగ్గు చేస్తాను. ఏరే షాప్కి వెళ్ళిపోదాం, పదమమ్మీ అని తీసుకొచ్చాయి సరేనా? నేను చూసుకుంటానులే. బాబుగా థమ్స్అప్ అని నాకు ఒకటి పెట్టుబడి బట్టలకమ్మా ఎక్కువ కాస్ట్లీ ఎక్కర్లేదు. మీరు రేట్ ఎక్కువ చెప్పేస్తారమ్మా, పద వెళ్ళిపోదాం. నోరు మీరు ఎంతకన్నా మంచి షాప్ ఏంటి? అడిగి ఏం తెలియదు రండి, మీరే తీయండి. నన్ను ఎంతకమ్మా తీసుకొచ్చావు? ఇంకా ఈ చీర అంతా 1000 రూపాయల 900 చేసుకోండి. పెట్టుబడి చీర 900 ఏంటండి? నువ్వు అసలు నోరు ఎత్తుకో. ఆడి మాటలకేం కానీ 6 చీరలు 900 ప్యాక్ చేసేయండి. రావా? ఎక్కువ డబ్బు పెట్టి గుడ్డిని తక్కువ డబ్బు పెట్టి గుడ్డిని కొనకూడదంటారు. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు ఎదుర్కొండ షాప్కి వెళ్ళిపోతాం. ఎంత పెట్టుకుంటున్నావు? టిఫిన్ క్యారేజ్ ఇవ్వండి, ఆడికి లంచ్ పెడతాను దాంట్లో. టిఫిన్ క్యారేజ్ నాకెందుకమ్మా, నేను స్కూల్కి వెళ్ళే పిల్లన్నా. నోరు మొత్తమా. ఇదిగో 50 రూపాయలు మిగిలినాయి. ఈ ఎత్తగించి ఇచ్చి తాటి గింజలు లాక్కున్నట్టు ఉంది.